హాయ్ టీచర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. సైకాలజీ సబ్జెక్ట్లోని రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజమ్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదే వీడియోలో ఈ కాన్సెప్ట్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా అందిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ప్రిపరేషన్కి యూస్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించిన కొన్ని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ రూపంలో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, చూసే ప్రయత్నం చేయండి. అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్స్ అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలానే టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా రెగ్యులర్గా టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వటం మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు కాన్సెప్ట్ రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజమ్స్. వ్యక్తి తన జీవితంలో అనేక సంఘర్షణలకు లోనవుతాడు. ఈ సంఘర్షణల వలన కుంటనం కలుగుతుంది. కుంటనం అనేది వ్యాకులతను కలిగిస్తుంది. వ్యాకులత వలన మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. కాబట్టి వ్యక్తులు ఈ వ్యాకులతలను తగ్గించుకోవడానికి అనేక రకాలైన పద్ధతులను ఉపయోగిస్తారు. వీటినే సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు అన్నారు. ఇంపార్టెంట్ పాయింట్ టీచర్స్ గమనించండి. రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన ప్రకారం వ్యక్తి తన జీవితంలో అనేక సంఘర్షణలు ఎదుర్కొంటారని, వాటి వలన కుంటనం కలుగుతుంది. కుంటనం ద్వారా వ్యాకులత వలన మానసిక రుగ్మతకు లోనవుతాడు, మానసిక అనారోగ్యానికి లోనవుతాడు. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి వ్యక్తి అనేక రకాలైన పద్ధతులను ఉపయోగిస్తారు. ఆ విధంగా వ్యక్తి ఉపయోగించే పద్ధతులనే రక్షక తంత్రాలు అని ఈయన అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ పాయింట్, రక్షక తంత్రం అంటే ఒక ప్రవర్తనా నమూనా. రక్షక తంత్రం అనేది ఒక ప్రవర్తనా నమూనా. గమనించిన టీచర్స్, ఇంపార్టెంట్ పాయింట్. రక్షక తంత్రం అంటే ఒక ప్రవర్తనా నమూనా. ఇది వ్యక్తి అహాన్ని అగౌరవం నుండి, అపరాధ భావన నుండి తాత్కాలికంగా రక్షిస్తుంది. రక్షక తంత్రాలు వ్యక్తి అహాన్ని అగౌరవం నుండి, అపరాధ భావన నుండి తాత్కాలికంగా, గమనించిన టీచర్స్, శాశ్వతంగా కాదు, తాత్కాలికంగా రక్షిస్తుంది. ఈ నిర్వచనం ఏ గ్రంథంలో ఉంది అని అంటే డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథాన్ని రచించిన వారు జేపీ చాప్లిన్. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. రక్షక తంత్రం అనేది ప్రవర్తనా నమూనా. ఇది ఏం చేస్తుందంటే వ్యక్తి అహాన్ని అగౌరవం నుండి, అపరాధ భావం నుండి తాత్కాలికంగా రక్షిస్తుంది. ఈ నిర్వచనం డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథంలో ఉంది. ఈ గ్రంథంని రచించిన వారు జేపీ చాప్లిన్. నెక్స్ట్ పాయింట్, రక్షక తంత్రాలు వ్యక్తి మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడుతాయి. ఇవి వ్యక్తిలో తాత్కాలిక మానసిక స్థిరత్వాన్ని కలిగించి మానసిక అనారోగ్యానికి గురి కాకుండా కాపాడుతాయి. ఫైనల్గా రక్షక తంత్రాలు దేనికి ఉపయోగపడతాయి అని అంటే వ్యక్తి మూర్తిమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా కాపాడుతాయి. అలానే వ్యక్తిని మానసిక రుగ్మత లేదా మానసిక అనారోగ్యానికి గురి కాకుండా రక్షక తంత్రాలు కాపాడుతాయి. ఇప్పుడు ఒక్కొక్క రక్షక తంత్రానికి సంబంధించిన వివరణ చూద్దాం. ఫస్ట్ వన్, దమనం. దీనినే ప్రేరేపిత విస్మృతి అని కూడా అంట, ఇంగ్లీష్లో రిప్రెషన్. దమనం అంటే విచారకరమైన, బాధాకరమైన, ఇబ్బందికరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైన అనుభవాలను బలవంతంగా లేదా కావాలని వ్యక్తి మనసులోని అచేతనావస్థకు పంపి ఉపశమనం పొందడమే దమనం. దమనం అని అంటే విచారకరమైన, బాధాకరమైన, ఇబ్బందికరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైన అనుభవాలను కావాలని వ్యక్తి మర్చిపోవటాన్ని దమనం అంటాం, లేదా బలవంతంగా వ్యక్తి మర్చిపోవటాన్నే దమనం అని అంటాం. ఇది ప్రాథమిక రక్షక తంత్రం. అలానే మిగిలిన రక్షక తంత్రాలకు ఆధారం చాలా ఇంపార్టెంట్ పాయింట్ టీచర్స్ గమనించండి. రక్షక తంత్రం, దమనం అనేది ప్రాథమిక రక్షక తంత్రం. అలానే మిగిలిన రక్షక తంత్రాలకు ఆధారం. ఉదాహరణలు చూద్దాం. పేదవాడు పై చదువులు చదవాలన్న కోరికను మర్చిపోవడం. పేదవాడి దగ్గర డబ్బులు అధికంగా ఉండవు, పై చదువులు చదవటానికి డబ్బులు అధికంగా అవుతాయి. కాబట్టి పై చదువులు చదవాలి అనే కోరికను కావాలని పేదవాడు మర్చిపోవడం అనున్నది దమనానికి ఉదాహరణ. రెండవ ఉదాహరణ చూద్దాం. కుటుంబ సభ్యుని మరణ వార్త లేదా అవమానకరమైన విషయాలను మర్చిపోవడానికి ప్రయత్నించడం.
కుటుంబ సభ్యుని మరణ వార్త విన్న వ్యక్తి ఆ బాధాకరమైన విషయాన్ని కావాలని మర్చిపోవటానికి ప్రయత్నించడం అనున్నది దమనంకి ఉదాహరణ. ఈ విధంగా విచారకరమైన, బాధాకరమైన, ఇబ్బందికరమైన విషయాలను కావాలని లేదా బలవంతంగా లేదా ప్రేరేపితంగా మర్చిపోవటం అనున్నది దమనం. నెక్స్ట్ రెండవ రక్షక తంత్రం ప్రతిగమనం, రిగ్రెషన్. ప్రతిగమనం అనగా కుంటనం చెందిన వ్యక్తులు పెద్దవారైన చిన్న పిల్లల్లాగా ప్రవర్తించడమే ప్రతిగమనం. అనగా అవమానకరమైన విషయాలు, బాధాకరమైన విషయాలు వ్యక్తికి కలిగినప్పుడు వ్యక్తి తను పెద్దవారు అనే ఆలోచన మర్చిపోయి తన వయసును కూడా పక్కన పెట్టేసి చిన్న పిల్లవాడి వలె బాధపడటం, ఏడటం ద్వారా తన బాధను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ విధంగా బాధను వ్యక్తపరుస్తూ వ్యక్తి ఉపశమనం పొందడంను ప్రతిగమనం అంటారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే పెద్దవారు చిన్నవారిలా ప్రవర్తించడమే ప్రతిగమనం. ఉదాహరణలు చూసినట్లయితే జాబ్ సాధించలేని వ్యక్తి చిన్న పిల్లవాడి వలె ఏడవడం. రెండో ఉదాహరణ ఆఫీస్లో అవమానించబడిన వ్యక్తి తన భార్య దగ్గర బోరున విలపించడం. ఈ విధంగా వ్యక్తికి కలిగిన బాధాకరమైన లేదా అవమానకరమైన విషయాలకు పెద్దవారైనప్పటికీ కూడా చిన్నపిల్లవారి వరే ఆ బాధను వ్యక్తపరుస్తూ ఉపశమనం పొందటమే ప్రతిగమనం. నెక్స్ట్ వన్ పరిహారం, కాంపన్సేషన్. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో రాణించడమే పరిహారం. అనగా ఒక రంగంలో అపజయాన్ని లేదా అవమానాన్ని లేదా బలహీనతను పొందిన వ్యక్తి ప్రత్యామ్నాయంగా మరొక రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో తన బలాన్ని ప్రదర్శించి విజయాన్ని సాధించి పరాజయం చెందిన రంగం ద్వారా వ్యక్తి పొందిన అవమానాన్ని గౌరవంగా మార్చుకొని ఉపశమనం పొందడమే పరిహారం. ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఒక రంగంలో రాణించలేనిది లేదా సాధించలేనిది మరొక రంగంలో రాణించి లేదా సాధించి తృప్తి చెందడంనే పరిహారం అంటాం. ఉదాహరణలు చూసినట్లయితే చదువులో రాణించలేని విరాట్ కోహ్లీ క్రికెట్లో సుప్రసిద్ధ క్రీడాకారుడిగా మారడం. రెండో ఉదాహరణ పిల్లలు లేని మహిళ కాన్వెంట్లో టీచర్గా చేరడం. ఈ విధంగా ఒక రంగంలో రాణించలేనిది లేదా సాధించలేనిది వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో రాణించడం లేదా సాధించడంను పరిహారం అని అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ హేతుకీకరణం. దీనినే హేతుబద్ధీకరణ అని కూడా పిలవచ్చు. రేషనలైజేషన్. వ్యక్తి ఒక లక్ష్య సాధన ప్రక్రియలో సఫలం కాకపోయినప్పుడు తన చర్యలను ఏదో ఒక కారణంతో సమర్థించుకోవడమే హేతుకీకరణం. అనగా వ్యక్తి ఒక పనిని ప్రారంభించి ఆ పనిలో పరాజయం చెందినట్లయితే సమాజం ఆమోదించే విధంగా కొన్ని కారణాలను లేదా సాకులను చెబుతూ తన పరాజయాన్ని లేదా లోపాలను సమర్థించుకుంటూ ఉంటారు. ఈ విధంగా సమర్థించుకోవడాన్ని హేతుకీకరణం అని అంటాం. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే వ్యక్తి తన పరాజయాలను, లోపాలను కొన్ని కారణాల వల్ల లేదా సాకులు చెబుతూ సమర్థించుకోవడమే హేతుకీకరణం. ఉదాహరణలు చూసినట్లయితే అందని ద్రాక్ష పుల్లన. నక్క ద్రాక్ష కథ మనందరికీ తెలిసిన కథే. నక్క ద్రాక్ష పండ్లు కోసుకోవడానికి, ద్రాక్ష పళ్ళు తినటానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రయత్నంలో సఫలం కాకపోయేసరికి ఆ ద్రాక్ష తిన్నా కానీ పుల్లగానే ఉంటే ఎలానో, తినకపోతే ఏమీ కాదులే అని తన లోపాన్ని లేదా తన పరాజయాన్ని సమర్థించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి అందన ద్రాక్ష పుల్లన అనేది దేనికి ఉదాహరణ అంటే హేతుకీకరణ. అలానే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని సమర్థించుకోవడం కూడా హేతుకీకరణే. అలానే అంతా మన మంచికే అనుకోవటం, ఏది జరిగినా కానీ మన మంచికే జరిగింది అని సమర్థించుకోవటం కూడా హేతుకీకరణే. అలానే రెండో ఉదాహరణ డిఎస్సి పరీక్షను ఎందుకు రాయలేదని అడిగితే తక్కువ జీతం కాబట్టే రాయలేదు అని సమర్థించుకోవటం. డిఎస్సి పరీక్షల్లో జాబ్ రాదు అని తెలిసిన వ్యక్తి ఆ పరీక్షను రాయకుండా ఎందుకు రాయలేదు అని అంటే ఆ రాసినా కానీ టీచర్కి వచ్చేది తక్కువ జీతమే కాబట్టి రాసినా ఏమి ఉపయోగం లేదు, అందుకే రాయలేదు అని తన లోపాన్ని సమర్థించుకోవడం అన్నది హేతుకీకరణ. నెక్స్ట్ వన్ ప్రక్షేపణం, ప్రొజెక్షన్. వ్యక్తి తన తప్పులను, లోపాలను ఇతర వ్యక్తులకు ఆపాదించడమే ప్రక్షేపణం. అనగా వ్యక్తి తన తప్పులను, లోపాలను ఇతరుల మీద నెట్టివేసి వారి వలనే ఈ తప్పులు లేదా లోపాలు జరిగాయి అని ఇతరులను బాధ్యులుగా చేయటమే ప్రక్షేపణం. ఒక్క మాటలో చెప్పాలి అంటే వ్యక్తి తన తప్పులను ఇతరులకు ఆపాదించడమే ప్రక్షేపణం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టీచర్స్ గమనించండి. దమనం తరువాత
ప్రక్షేపణమును ఎక్కువగా ఉపయోగిస్తారు. దమనం తర్వాత ఏ రక్షక తంత్రాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు అని అంటే ప్రక్షేపణం. ఉదాహరణ చూసినట్లయితే బౌలింగ్ సరిగ్గా వేయలేని వ్యక్తి బంతి సరిగ్గా లేదని చెప్పటం. బౌలింగ్ సరిగ్గా వేయటం చేతకాని వ్యక్తి తన లోపాన్ని ఏ విధంగా చిత్రీకరిస్తున్నాడు అని అంటే బంతి సరిగ్గా లేదు కాబట్టే నేను బౌలింగ్ వేయలేకపోతున్నాను అని బంతి మీదకి తన లోపాన్ని నెట్టివేశాడు. రెండవ ఉదాహరణ చూసినట్లయితే పరీక్షలో తప్పిన విద్యార్థి ఉపాధ్యాయుని బోధన సరిగ్గా లేక తప్పటం జరిగిందనటం. విద్యార్థిని పరీక్ష ఎందుకు తప్పావు అని అడిగితే ఉపాధ్యాయుడు సరిగ్గా బోధించలేదు కాబట్టే నేను పరీక్ష తప్పాను అని విద్యార్థి తన లోపాన్ని ఉపాధ్యాయుడి మీదకి నెట్టివేయటం జరిగింది. ఈ విధంగా వ్యక్తి తన తప్పులను లేదా లోపాలను ఇతర వస్తువుల మీద కానీ లేదా ఇతర వ్యక్తులకు కానీ ఆపాదించడమే ప్రక్షేపణం. నెక్స్ట్ 6th వన్ విస్థాపనం, డిస్ప్లేస్మెంట్. వ్యక్తి తన కోపాన్ని కుంటనాన్ని తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ చూపించడమే విస్థాపనం. అనగా వ్యక్తి తనకంటే ఎక్కువ స్థాయి వ్యక్తుల వలన కానీ లేదా కొన్ని పరిస్థితుల వలన కానీ అవమానాన్ని లేదా ఓటమి పాలైనప్పుడు ఓటమి చెందినప్పుడు వాటి వలన వచ్చే కోపాన్ని కుంటనాన్ని తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద లేదా వస్తువుల మీద ప్రదర్శించడమే విస్థాపనం. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఒకరి మీద లేదా ఒక సన్నివేశంలో లేదా ఒక వస్తువు మీద వచ్చిన కోపాన్ని మరొకరి మీద లేదా మరొక సన్నివేశంలో లేదా మరొక వస్తువు మీద చూపించడమే విస్థాపనం. ఉదాహరణ చూసినట్లయితే అత్త మీద కోపం దుత్త మీద చూపటం. దుత్త అనగా మజ్జిగ లేదా పెరుగును నిల్వ చేసుకునే ఒక రకమైన మట్టి పాత్ర. అత్త వలన బాధపడిన కోడలు ఆ కోపాన్ని తనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న అత్త మీద చూపలేక తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న దుత్త మీద చూపడం జరిగింది. రెండవ ఉదాహరణ క్రికెట్లో డెక్అవుట్ అయిన వ్యక్తి తన బ్యాట్ను పగలగొట్టడం. డెక్అవుట్ అవటానికి కారణమైన బౌలర్ మీద వచ్చిన కోపాన్ని బౌలర్ మీద చూపించలేక తన బ్యాట్ మీద చూపించడం జరిగింది. ఈ విధంగా ఒకరి మీద వచ్చిన కోపాన్ని కుంటనాన్ని వారి మీద చూపించలేక వ్యక్తి తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ ఆ కోపాన్ని కుంటనాన్ని చూపించడమే విస్థాపనం. నెక్స్ట్ 7th వన్ తాదాత్మీకరణం, ఐడెంటిఫికేషన్. వ్యక్తి తను సాధించలేని విషయాలు ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లు అనుభూతి పొందడమే తాదాత్మీకరణం. అనగా ఒక వ్యక్తి తాను సాధించలేని విషయాలను లేదా విజయాన్ని తన కుటుంబ సభ్యుల్లో కానీ లేదా తన స్నేహితుల్లో కానీ లేదా తన ఆత్మీయుల్లో ఎవరైనా సాధించినట్లయితే వారు సాధించిన విజయాన్ని తానే సాధించినట్లుగా అనుభూతి చెందుతూ సంతోషపడుతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఇతరులు సాధించిన విజయాన్ని తన విజయంగా భావించడమే తాదాత్మీకరణం, ఐడెంటిఫికేషన్ అంటాం. ఉదాహరణ చూసినట్లయితే ఇండియా T20 ప్రపంచ కప్ను గెలిస్తే అది తానే గెలిచినట్లు ఒక క్రికెట్ అభిమాని అనుభూతి పొందడం. 11 మంది ఆటగాళ్లతో కూడిన టీం ఆడి గెలిచిన ప్రపంచ కప్ని ఒక క్రికెట్ అభిమాని తానే సాధించినట్లుగా అనుభూతి చెందుతూ ఆనందిస్తూ ఉండడం తాదాత్మీకరణం. అలానే రెండో ఉదాహరణ ఉపాధ్యాయుడు సాధించలేని IAS ఉద్యోగాన్ని తన విద్యార్థి సాధిస్తే తానే సాధించినట్లు సంతోషపడటం. తాను సాధించలేని IAS ఉద్యోగాన్ని తన విద్యార్థి సాధిస్తే ఉపాధ్యాయుడు తానే సాధించినట్లుగా సంతోషపడటం. ఈ విధంగా తాను సాధించలేని విషయాలు ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లు వ్యక్తి అనుభూతి పొందడమే తాదాత్మీకరణం అంటాం. నెక్స్ట్ వన్ స్వైర కల్పన, ఫాంటసీ. వ్యక్తి తాను సాధించలేని వాటి గురించి పగటి కలలు కంటూ ఊహాలోకాలలో విహరిస్తూ ఉపశమనం పొందడమే స్వైర కల్పన. అనగా వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విషయాల గురించి పగటి కలల కంటూ నిజ జీవితంలో సాధించలేని విషయాలు సాధించినట్లుగా గొప్ప స్థాయిలో ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఉపశమనం పొందడమే స్వైర కల్పన. ఒక్క మాటలో చెప్పాలి అంటే వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విషయాలను సాధించినట్లుగా పగటి కలలు కంటూ ఉండటమే స్వైర కల్పన. ఉదాహరణ టెట్ క్వాలిఫై కాని అభ్యర్థి డిఎస్సిలో ఉద్యోగం సాధించినట్లుగా ఊహించుకొని సంతృప్తి చెందడం. టెట్టే క్వాలిఫై కాని అభ్యర్థి డిఎస్సి పరీక్ష రాసినట్లుగా ఆ పరీక్షలో ఉద్యోగం సాధించినట్లుగా ఊహించుకొని సంతృప్తి చెందడమే స్వైర కల్పన. రెండవ ఉదాహరణ లాటరీ టికెట్ కొన్నవాడు ₹1,00,00,000 బహుమతి తనకు వచ్చినట్లుగా ఊహించుకొని గాలిలో మేడలు కట్టడం. జస్ట్ లాటరీ టికెట్ మాత్రమే కొనటం జరిగింది, కానీ దాంట్లో విజయం సాధించినట్లుగా
₹1,00,00,000 డబ్బులు తనకు బహుమతిగా వచ్చినట్లుగా తన గాల్లో మేడలు కడుతూ ఊహించుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా నిజ జీవితంలో సాధించలేని విషయాలను సాధించినట్లుగా ఊహించుకోవటం పగటి కలల కంటమే స్వైర కల్పన. గమనించండి టీచర్స్, ఇప్పటివరకు చెప్పిన ఈ 8 రక్షక తంత్రాలను సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ టీచర్స్ గమనించండి, ఈ 8 రక్షక తంత్రాలను వివరించిన వారు ఎవరు అని అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు. ఇప్పటివరకు చెప్పిన ఈ 8 రక్షక తంత్రాల నుంచి రెగ్యులర్గా ఎగ్జామ్లో బిట్ అడుగుతూ ఉన్నారు కాబట్టి బిట్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది, జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మరికొన్ని రక్షక తంత్రాలు ఉన్నాయి, వాటి నుంచి కూడా ఎగ్జామ్స్లో రేర్గా బిట్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటిని కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఉపసంహరణ. పరిస్థితులను ఎదుర్కోవడంలో వైఫల్యం కలుగవచ్చునేమో అనే భయంతో సంఘటనల నుంచి తప్పించుకోవడమే ఉపసంహరణ. అనగా ఏదైనా ఒక పరిస్థితి ఎదురైనప్పుడు అందులో విజయం సాధించలేమేమో, వైఫల్యం కలుగుతుందేమో అనే భయంతో ఆ పరిస్థితి లేదా ఆ సంఘటన నుంచి తప్పించుకోవడమే ఉపసంహరణ. ఉదాహరణ గమనించినట్లయితే పరీక్షకు సరిగ్గా చదవని విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకోవడం, పరీక్షకు సరిగ్గా చదవని విద్యార్థి పరీక్ష రాస్తే ఫెయిల్ అవుతానేమో అనే భయంతో అసలు పరీక్ష రాయకుండా తప్పించుకోవడం ఉపసంహరణ. రెండవ ఉదాహరణ, టీచర్ ఉద్యోగానికి ఎక్కువ మంది పోటీ పడుతున్నారని ఉద్యోగం రాదులే అని పరీక్షకు హాజరు కాకపోవటం. టీచర్ ఉద్యోగానికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందని, ఆ కాంపిటీషన్లో ఉద్యోగం సాధించలేము అనే ఆలోచన కలిగిన వ్యక్తి అసలు ఆ పరీక్షకే హాజరు కాకపోవడం. ఈ విధంగా పరిస్థితులను ఎదుర్కోలేక తప్పించుకొని తిరగడం అనే ఉపసంహరణ అంటారు. నెక్స్ట్ వన్, సానుభూతి, సింపతి. ఒత్తిడి వల్ల కలిగే బాధకు, తమలోని లోపాలకు ఇతరుల నుండి దయ, కరుణను పొందడమే సానుభూతి. ఉదాహరణ చూసినట్లయితే హోంవర్క్ చేయని విద్యార్థి తనకు ఆరోగ్యం సరిగ్గా లేక చెయ్యలేదని సానుభూతి పొందడం. ఈ విధంగా ఒత్తిడి వలన కానీ, తనలోని లోపం వలన కానీ లేదా అనారోగ్యం వలన కానీ వ్యక్తి ఒక విషయాన్ని సాధించలేకపోతే తనకున్న ఒత్తిడి వలన లేదా అనారోగ్యం వలన లేదంటే తనకున్న లోపాన్ని బట్టి ఇతరుల నుండి దయాకరణ పొందితే దాన్ని సానుభూతి అని అంటాం. నెక్స్ట్ వన్, ప్రతిచర్య నిర్మితి. దీనినే ప్రేరకం తారుమారు అని కూడా పిలవవచ్చు. వ్యక్తి తనలోని అసలు ప్రేరణకు వ్యతిరేకమైన ప్రేరకాన్ని ప్రదర్శించడమే ప్రతిచర్య నిర్మితి. వ్యక్తి తనలోని అసలు ప్రేరణకు వ్యతిరేకమైన ప్రేరకాన్ని ప్రదర్శించడమే ప్రతిచర్య నిర్మితి. ఉదాహరణ, ఆకలితో ఉన్న వ్యక్తి మిత్రుడి ఇంటికి వెళితే తినమంటే ఆకలిగా లేదని, కడుపు బిగుతుగా ఉందని చెప్పడం. వ్యక్తి ఆకలిగా ఉంది, తన మిత్రుడి ఇంటికి వెళ్ళినప్పుడు వారు తినమని అడిగినప్పుడు మనసులో తినాలని ఉన్నప్పటికీ కూడా బయటికి ఆకలిగా లేదని, కడుపు బిగుతుగా ఉందని చెప్పడంనే ప్రేరకం తారుమారు. అంటే లోపల ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి వ్యక్తపరుస్తూ ఉంటారు. రెండవ ఉదాహరణ, దానం చేయాలనే ఆలోచన లేకపోయినా చాలా పెద్ద మొత్తంలో దానం చేద్దామని ఉందని చెప్పడం. ఒక వ్యక్తికి దానం చేయాలని మనసులో అసలు లేనే లేదు, కానీ బయటికి ఏమి చెప్తున్నాడు అని అంటే పెద్ద మొత్తంలో దానం చేయాలని ఉంది అని చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఒకటి వ్యక్తపరచడం అనే ప్రతిచర్య నిర్మితి లేదా ప్రేరకం తారుమారు అని అంటాం. నెక్స్ట్ వన్, నిరాకరణ. అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకపోవడం. అనగా బాధాకరమైన విషయాలను కానీ, ఇబ్బంది పెట్టే విషయాలు కానీ అవి వాస్తవాలు అయినప్పటికీ కూడా వాటిని అంగీకరించడం ఇష్టం లేక అవి వాస్తవాలు కాదని లేదా అవి అవాస్తవాలు అనుకోవడంనే నిరాకరణ అంటాం. ఉదాహరణలు చూసినట్లయితే భార్య మరణ వార్త విన్న భర్త నిజం కాదని తీసివేయడం. రెండవ ఉదాహరణ, తప్పు చేసిన ఖైదీ కోర్టులో తన నిరపరాధని వాదించడం. ఈ విధంగా బాధాకరమైన విషయాలను లేదా ఇబ్బందికరమైన విషయాలను అవి వాస్తవాలు అయినప్పటికీ కూడా వాటిని అంగీకరించలేక అవి అవాస్తవాలు అనుకోవడమే నిరాకరణ. నెక్స్ట్ వన్, బౌద్ధీకరణం. బాధ, భయం కలిగించే పరిస్థితుల నుండి బౌద్ధిక నిర్వచనాలతో వాటి అనుభూతికి పూర్తిగా దూరం అవ్వటం. బాధ, భయం కలిగించే పరిస్థితుల నుండి బౌద్ధిక నిర్వచనాలతో వాటి అనుభూతికి పూర్తిగా దూరం అవ్వటం. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఉదాహరణ, చనిపోయిన వ్యక్తులను చూసినప్పుడు అందరూ ఎప్పుడప్పుడు చనిపోవాల్సిందే, కాకపోతే కాస్త ముందు మరియు కాస్త వెనక అని అనుకోవడం.
అలానే పుట్టినవాడు గిట్టక తప్పడు అని, లేదంటే పరీక్షలు తప్పిన విద్యార్థి నా తలరాత బాలేదు అనుకోవడం. ఈ విధంగా బాధ లేదా భయం కలిగించే పరిస్థితుల నుంచి వ్యక్తి పూర్తిగా దూరం అవ్వటం కోసం కొన్ని బౌద్ధిక పరమైన నిర్వచనాలను ఉపయోగించుకుంటూ ఆ పరిస్థితులను పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం చేస్తారు. దీనినే బౌద్ధీకరణం అని అంటాం. నెక్స్ట్ వన్, ప్రాయశ్చిత్తం. తన మనసు అంగీకరించని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ అడగడం. అనగా వ్యక్తి తన వల్ల కలిగిన తప్పులకు బహిరంగంగా క్షమాపణ అడిగి తన మనసును నిమ్మలపరుచుకోవటమే ప్రాయశ్చిత్తం. ఉదాహరణ, ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడిని క్షమాపణ అడిగి ఉపశమనం పొందడం. అలానే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అనే సామెత దీనికి సంబంధించినదే, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి టీచర్స్. నెక్స్ట్ వన్, వ్యక్తీకరణ. ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడం. అనగా వ్యక్తికి బాధ కలిగించే లేదా ఒత్తిడి కలిగించే విషయాలను బయటికి గట్టిగా అరిచి వ్యక్తపరచడం ద్వారా ఉపశమనం పొందడమే వ్యక్తీకరణం. ఉదాహరణ, తల్లిదండ్రులు కించపరుస్తున్నారని భావిస్తున్న కొడుకు వారికి తన బాధను వ్యక్తపరచడం, ఎదురు తిరగడం. ఈ విధంగా వ్యక్తికి కలిగే బాధను లేదా ఒత్తిడి కలిగించే విషయాలను బయటికి వ్యక్తపరిచి ఉపశమనం పొందడమే వ్యక్తీకరణ. నెక్స్ట్ వన్, ఉదాత్తీకరణం. రక్షక తంత్రాలకు సంబంధించి ఆఖరిగా ఇవి రెండే రక్షక తంత్రాలు ఉండటం జరిగింది. వీటి నుంచి గత ప్రశ్న పత్రాల్లో క్వశ్చన్స్ అడగటం జరిగింది కాబట్టి ఇవి కొద్దిగా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఉదాత్తీకరణం. సంఘంలో నమ్మకం కాని తమ కోరికలను సమాజం ఆమోదించే రీతిలో తీర్చుకోవడం. తనకు బాధ కలిగినప్పుడు మనసును వేరే విషయాలపై లగ్నం చేసి ఉపశమనం పొందడం. అనగా సమాజం ఆమోదించని విషయాలను ఆమోదించే రీతిలో చేయడంనే ఉదాత్తీకరణం అనటం. ఉదాహరణ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ప్రేమలో విఫలమైన వ్యక్తి కవిత్వం రాయడంపై తన ఆలోచనను లగ్నం చేసి గొప్ప కవి కావడం. ప్రేమలో విఫలమైన వ్యక్తి దానికి కారణమైన తన ప్రేయసి పైన సమాజం ఆమోదించని చర్యలు చేయకుండా ప్రేమలో విఫలం అవటం ద్వారా తనకు కలిగిన బాధ నుండి తప్పించుకోవడానికి తన మనసును కవిత్వం పైన లగ్నం చేసి తన ఆలోచనలన్నింటినీ కూడా కవిత్వం రూపంలో పొందుపరిచి సమాజం ఆమోదించే గొప్ప కవిగా మారడం. ఈ విధంగా సంఘం ఆమోదించిన విషయాలను ఆమోదించే రీతిలో తీర్చుకోవడమే ఉదాత్తీకరణం. ఇక ఆఖరిది అంతర్లీనం. సంఘర్షణలకు లోను చేసే విషయం గెలవలేక రాజీపడి దానిలోకి మారిపోవడం. సంఘర్షణకు లోను చేసే విషయాన్ని గెలవలేక రాజీపడి దానిలోకి మారిపోవడంనే అంతర్లీనం అని అంటాం. ఉదాహరణ చూసినట్లయితే, అత్తగారింట్లో మాంసాహారం విధి లేక అలవాటు చేసుకునే శాకాహారి కోడలు. శాకాహారి అయిన కోడలు అత్తగారింట్లో మాంసంని తినను అనలేక మాంసాహారిగా మారిపోవడంనే అంతర్లీనం అని అంటాం. ఈ విధంగా వ్యక్తికి ఎదురయ్యే ఇబ్బందులు, సంఘర్షణలు, ఒత్తిడుల నుంచి విజయం సాధించలేక వాటి నుండి గెలవలేక రాజీ పడి దానిలోకి మారిపోవడంనే అంతర్లీనం అని అంటాం. నెక్స్ట్, రక్షక తంత్రాలు అనే టాపిక్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. అంతకంటే ముందు చిన్న గమనిక టీచర్స్ గమనించండి. డిఎస్సికి ఉపయోగపడే విధంగా పిఐఈ విద్యా దృక్పథాలకు సంబంధించి 1000+ బిట్స్తో కూడిన టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని మన యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది. యాప్ నేమ్ కేఎస్ఏ స్టడీస్. ప్లే స్టోర్ నుంచి కూడా మీరు కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కేఎస్ఏ స్టడీస్ యాప్ లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని ఆ బిట్స్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. మీ ప్రిపరేషన్ చాలా బాగా యూస్ అవుతాయి. అలానే సోషల్ సైన్స్కి సంబంధించిన లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకునే ప్రయత్నం చేయండి. అలానే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ బిట్, రక్షక తంత్రాలు అనే భావనను మొదటిగా ప్రవేశపెట్టిన వారు? ఆన్సర్ ఆప్షన్ బి, సిగ్మండ్ ఫ్రాయిడ్. సెకండ్ క్వశ్చన్, ప్రభుత్వ పాఠశాలలన్నిటినీ ఆంగ్ల మాధ్యమంలోనికి మార్చేసరికి తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేసిన ఉపాధ్యాయుడు విధిలేని పరిస్థితులలో ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి అలవాటు పడడం అనున్నది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ డి, అంతర్లీనం.
క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, ఉపాధ్యాయుడు విద్యాభ్యాసం చేసింది తెలుగు మాధ్యమంలో, ప్రభుత్వం పాఠశాలలన్నింటినీ కూడా ఆంగ్ల మాధ్యమంలోకి మార్చేసరికి విధి లేక, తప్పేదేమీ లేక అతను ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడం అనున్నది అంతర్లీనం అవుతుంది. మూడో ప్రశ్న, నరేష్ అనే వ్యక్తి రన్నింగ్ రేస్లో ఓడిపోయాడు. ఓడిపోవడానికి కారణం అడగగా తన యొక్క షూ సరిగ్గా లేవని, గ్రౌండ్ కూడా అంతగా అనుకూలంగా లేదని చెప్పిన అతడు ఉపయోగించిన రక్షక తంత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రక్షేపణం. ఇక్కడ నరేష్ రన్నింగ్ రేస్లో ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయావు అని అంటే తనలో ఉన్న లోపాన్ని, షూ సరిగ్గా లేదని, గ్రౌండ్ కూడా సరిగ్గా లేదని షూకి గ్రౌండ్కి ఆపాదించడం జరిగింది. కాబట్టి అతను ఉపయోగించిన రక్షక తంత్రం ప్రక్షేపణం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఏమి జరిగినా తన మంచికే జరిగిందనే ధోరణిలో వ్యవహరించడం. ఆన్సర్ ఆప్షన్ సి, హేతుబద్ధీకరణం. ఏమి జరిగినా కానీ మన మంచికే జరిగిందని సమర్థించుకుంటున్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి, హేతుబద్ధీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తండ్రి తాను సివిల్ సర్వీస్ నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ తన కుమారుడు ఎంపికైనందుకు తానే విజయం సాధించినట్లుగా భావించడంలోని రక్షక తంత్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ, తాదాత్మీకరణం. తాను సాధించలేని విషయాన్ని తన కొడుకు సాధించినప్పుడు ఆ విజయం తానే సాధించినట్లుగా సంతృప్తి చెంది ఉపశమనం పొందాడు కాబట్టి ఇక్కడ తండ్రి ఉపయోగించిన రక్షక తంత్రం తాదాత్మీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, డిఎస్సి పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం. ఆన్సర్ ఆప్షన్ సి, విస్థాపనం. ఇక్కడ డిఎస్సి పరీక్షలో సెలెక్ట్ కాలేకపోవటం వల్ల వచ్చిన కోపాన్ని ఆ పరీక్ష నిర్వహించిన వారిపైన చూపించలేక తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న పుస్తకాలను విసిరివేయటం, అంటే ఒక చోట లేదా ఒకరి మీద వచ్చిన కోపాన్ని మరొక వస్తువు మీద లేదా మరొకరి మీద చూపించడాన్ని విస్థాపనం అంటాం కదా. ఇక్కడ వ్యక్తి చూపించిన రక్షక తంత్రం ఏంటి అని అంటే విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలోని విద్యార్థి తన వికాస పూర్వ దశకు సంబంధించిన లక్షణాల యొక్క ప్రతిస్పందనలను అనుసరించడం అనునది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ డి, ప్రతిగమనం. ఇచ్చిన క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి టీచర్స్. క్వశ్చన్లో తరగతి గదిలో విద్యార్థి తన వికాస దశ కంటే కూడా పూర్వ అంటే ముందున్న వికాస దశకు సంబంధించిన లక్షణాల యొక్క ప్రతిస్పందనలు అనుసరించడం జరిగింది అని ఇవ్వటం జరిగింది. ప్రతిగమనం అంటే పెద్దవారైనప్పటికీ కూడా చిన్న పిల్లవారి వరే ప్రవర్తించడం, అంటే వారు అసలు వికాస దశ కంటే కూడా పూర్వ వికాస దశలో లక్షణాలను వాళ్ళు కనపరుస్తున్నారు కాబట్టి అది ప్రతిగమన రక్షక తంత్రం అవుతుంది. ఇక్కడ పాఠశాలలో కూడా విద్యార్థి తన అసలు వికాస దశ కంటే కూడా పూర్వ వికాస దశకు సంబంధించిన లక్షణాలను అతను అనుసరిస్తున్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి, ప్రతిగమనం. ఇంతవరకు టీచర్స్ రక్షక తంత్రాలకు సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ విత్ ప్రాక్టీస్ బిట్స్. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి టీచర్స్. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. అలానే టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.